మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ఆ శంబరాసురుడు అధర్మ యుద్ధము దేవి, అధర్ముడైన శంబరాసురుడి నుంచి నీవు ధర్మయుద్ధాన్ని ఎలా అపేక్షించగలవు? శంబరాసురుడు లన్నింటినీ అన్ని విధాలుగా ప్రయోగిస్తాడు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. చూడు, జాగ్రత్తగా. ప్రద్యుమ్న, నన్ను రక్షించు ప్రద్యుమ్న, నన్ను కాపాడు ప్రద్యుమ్న. ఏమిటి దుస్థితి మాత? శంబరాసురుని వధించడానికి తమను నాకు అన్ని విద్యలు ప్రసాదించినారు. కానీ ఇప్పుడు నిన్ను తమను రక్షించలేకపోతున్నాను. ఎందులకి బ్రతుకు, ఎందులకి శక్తి సామర్థ్యాలు, ఎందులకు నాకీ మాయా విద్యలు? నన్ను రక్షించు ప్రద్యుమ్న, నన్ను కాపాడు. ఒకవేళ తమరు మరణించినట్లయితే నేను కూడా ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. లేదు ప్రద్యుమ్న, లేదు. ఆగు శంబరాసురా, ఆగు. నన్ను వధించాలనుకుంటే దైవ సమానురాలైన మాత కోసం నా ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రద్యుమ్న! నాయనా ప్రద్యుమ్న! నాయనా! నాయనా ప్రద్యుమ్న! ప్రద్యుమ్న! నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రద్యుమ్న, ఇది శంబరాసురుని మాయ. వాడు నిన్ను నీ కర్తవ్యం నుండి తప్పించుచున్నాడు. నీవు వాని మాయకు లోపడకు. నీవు నీ శక్తిని ప్రయోగించు. లోక కళ్యాణార్థమై నీవు వానిని వధించు. అదే నీ కర్తవ్యము, అదే నీ పరమధర్మము కూడా. శంబరాసురా! ఒరి మాయావి, అన్యాయంగా అధర్మంగా యుద్ధం చేయడం నీ యుద్ధనీతి కావచ్చు. కానీ ఇప్పుడు నేను నీ న్యాయరహిత అధర్మ యుద్ధాన్ని సహించేది లేదు. శంబరాసురా! గురుదేవా, తమరు ఇక్కడ? శంబరాసురా, నీవు ముద్గరను ప్రయోగించాలనుకున్నావు కదూ? ఆ ముద్గర నీకు ఏ విధముగానూ ఉపయోగపడదు. ఎందుకంటే దేవతల వరప్రసాదము ధర్మరక్షణకు, ధర్మస్థాపనకు ఉద్దేశించబడినది. ధర్మ నాశనం కోసం ఉద్దేశించబడలేదు. లేదు, నా ముద్గరం విఫలం కాదు గురుదేవా, ఎప్పటికీ విఫలం కాదు. నీ ముద్గర విఫలమవుతుంది, అటులనే నీ వధ కూడా జరుగుతుంది. లేదు శంబరాసురా, నిజంగా నీకు జీవించాలనుంటే అందుకు కేవలం ఒక్కటే ఉపాయమున్నది. నీవు భగవానుడి శ్రీకృష్ణుని శరణు వేడుకో. ఆ గొల్లవాడు భగవానుడా? లేదు గురుదేవా, లేదు, అసంభవం. అది అసంభవం కాదు, సత్యము. మరణించిన పిదప నేను ఆ సత్యమును తెలుసుకున్నాను. నేను భూమిపై ఉన్నంత కాలము నేను నీవలెనే ఆ సత్యమును తెలుసుకోలేకపోయాను. కాని ఇప్పుడు నేను సత్యమును తెలుసుకున్నాను. ఆ శ్రీకృష్ణుడు ధరిత్రిలో భగవంతుని అవతారము కాదు. శంబరాసురా, హఠమును విడిచిపెట్టు. భగవానుడైన శ్రీకృష్ణుని శరణు కోరి వెళ్ళు. వెళ్ళను. అతడు నిన్ను క్షమిస్తాడు, నీకు ప్రాణదానము చేస్తాడు. లేదు గురుదేవా, లేదు.
నా అభిమానం కోసం నా నూరుగురు పుత్రుల్ని ఆహుతిచ్చిన పిదప నా తుచ్చ జీవనం కోసం ఎవరి వద్దైనా చేయి చాపుటయా? ఇది ఎప్పటికీ జరగదు గురుదేవా, ఎప్పటికీ జరగదు. నా ఒక్కొక్క కుమారుడు ఎంతో ఆదరంగా, ఎంతో భక్తితో, ఎంతో గౌరవంతో నా కోసం తమ ప్రాణాల్ని త్యజించారు. ఇప్పుడు నేను వారిని అనాదరించుటయా? వాళ్ళ భక్తిని మోసగించుటయా? లేదు గురుదేవా, లేదు. శంబరాసురుడు అంతగా దిగజారలేదు, అంత లజ్జావిహీనుడు కాదు. నాకు మృత్యువు సమీపిస్తే సమీపించనీయండి. ప్రద్యుమ్నుడు నా ప్రాణాలను హరించాలి అనుకుంటే అది కానివ్వండి. కానీ నేను మృత్యువు పట్ల భయభ్రాంతుడనై జీవించలేను గురుదేవా, జీవించలేను. ఒకవేళ నేను గాని అలా చేస్తే నా పుత్రుల ఖండించబడిన శిరస్సులు నా స్వప్నంలో దర్శనమిచ్చి ప్రతి రాత్రి నన్ను ప్రశ్నిస్తాయి. పితృదేవా, మేం చేసిన అపరాధాలేమిటి? మా జీవించే అధికారాన్ని మీరెందుకు హరించినారు? చెప్పండి గురుదేవా, చెప్పండి. నేను వారి ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పను గురుదేవా? చెప్పండి గురుదేవా, నేను వారి ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పను? గురుదేవా, శంబరాసురుడు పిరికివాడు కాదు, యోధుడు. ఒకవేళ నా వధ జరగబోతున్నా కూడా తప్పక నేను యుద్ధం చేస్తాను. ఈ శంబరాసురుడికి శిరస్సెత్తుకుని సగర్వంగా జీవించడము తెలుసు, శిరస్సు ఖండించినా కూడా సగర్వంగా మరణించడము తెలుసు. నీ ఇష్ట ప్రకారమే కాని హే మాతా పార్వతి, నీవే నాకు వరమును ప్రసాదిస్తూ చెప్పినావు కదా, ఎప్పుడైనా నీ ప్రాణములు సంకటములో ఉన్నప్పుడు నాచే ప్రసాదింపబడిన ముద్గరాన్ని ప్రయోగించి నీ ప్రాణాలు రక్షించుకోవని. ఇప్పుడు నా ప్రాణములు సంకటములో పడినవి మాత. నేనిప్పుడు ఆ ముద్గరాన్ని ప్రయోగించబోతున్నాను మాత. వెళ్ళి ప్రద్యుమ్నుని వధించు. పార్వతీమాత, నన్ను రక్షించు, నన్ను రక్షించు. లేదు, లేదు, మోసం. మరోసారి దేవతలు మళ్ళీ నన్ను మోసం చేశారు, మాయ చేశారు నన్ను. లేదు, ప్రద్యుమ్న, దేవేంద్ర, ప్రణామములు.
విజయీ భవ. నీతో ఒక విషయం చెప్పాలనొచ్చాను. పుత్ర, శంబరాసురుణ్ణి వధించడం అంత తేలిక కాదు. వాడు సాధారణ యోధుడు కాదు. వాడు దేవతల్ని పరాజితుల్ని చేసే శక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీ వద్ద వారిని వధించడానికి ఏ శక్తియూ లేదు. మరి అలాంటి శక్తి నాకెక్కడ లభిస్తుంది? అది చెప్పడానికే ఇప్పుడు నీ దగ్గరకు నేనొచ్చాను ప్రద్యుమ్న. అయితే చెప్పండి దేవేంద్ర, నేనేం చెయ్యాలి? ఇందులో కృపతో పనేమీ లేదు. వాస్తవానికి నా స్వార్థం కూడా ఉంది. ఆ దైత్యరాజు నన్ను నా సింహాసనం నుంచి తొలగించాలనుకుంటున్నాడు. ప్రద్యుమ్న, ఆ దైత్యరాజు కేవలం వైష్ణవాస్త్రంతోనే మరణిస్తాడు. అందుకని నీవు ఈ అస్త్రమును స్వీకరించు. తమ ఆజ్ఞ దేవేంద్ర. వైష్ణవాస్త్రాయ నమః. ఓం వైష్ణవాస్త్రాయ నమః. ఓం వైష్ణవాస్త్రాయ నమః. నేను శ్రీకృష్ణుడు రుక్మిణీదేవుల పుత్రుడనే అయితే, నా మాత బాణామతి పట్ల నా భక్తి నిజమైనదే అయితే, జరుగుతున్న ఈ యుద్ధంతో త్రిలోక కళ్యాణం జరుగుతుందంటే ఈ వైష్ణవాస్త్రంతో ఈ అధర్ముడు పరమ దుర్మార్గుడు అయిన శంబరాసురుడు నాశనమగుగాక. నేను అమరుణ్ణి, నన్నెవరూ ఏం చేయలేరు. నన్నెవరు వధించలేరు, నన్నెవరు వధించలేరు, నన్నెవరు వధించలేరు. లేదు, అలా జరిగే వీల్లేదు. మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరంతా అబద్ధం ఆడుతున్నారు. అలా జరిగే వీల్లేదు. నా సౌభాగ్యం ఎలా పోగలదు? నా సౌభాగ్యం ఎలా పోగలదు? లేదు, అలా జరిగే వీల్లేదు. అలా జరిగే వీల్లేదు. జరిగే వీల్లేదు. దాన్ని చూపించకు. నా మనసులో అలాంటి ఆలోచన రానివ్వకు. మీరందరూ విధవరాళ్ళు. నేను సుమంగళిని. కేవలం నేనే సుమంగళిని. మహారాణి, ఇది సత్యం. శంబరాసుర మహారాజు వధించబడినారు. ఇప్పుడు వారి లోకాన లేరు. లేదు, లేదు. ఇప్పుడు తమరు గాజులు కూడా తీసేయాలి మహారాణి. లేదు, నువ్వు నా మీద పగబట్టావు. నా సౌభాగ్యం పట్ల ఈర్ష్య చెందుతున్నావు. ఈ అంతఃపురంలో నేనొక్కతినే సుమంగళిని కదా. నాకు తెలుసు, మీకు నేను రంగు దుస్తులు ధరించడం ఇష్టం లేదు. నాకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నీవు నా కోసం తెల్ల వస్త్రములు తెచ్చినావు. లేదు, మీ చేత ఈ నా గాజుల్ని పగలగొట్టనియ్యను, పగలగొట్టనియ్యను.
నేను సుమంగళిని, ఎప్పటికీ సుమంగళినే, ఎప్పటికీ నేను సుమంగళినే, నేను సుమంగళిని, నేను సుమంగళిని, నేను సుమంగళిని, లేదు లేదు, నేను నా గాజుల్ని పగలగొట్టనివ్వను. నేను అనాథని కాలేను. లేదు లేదు, 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 నాకెందుకిలా జరిగింది? అనివార్యం ఇది ఈ పయనం, అందరికీ ఇది సమమే. ఇదే మహాపథం జీవసుయానం. ఇంతే జీవితం ఓ శూన్యం. ఏమౌనో ఎవరెరిగిన వారు, ఎడమాయే తన యదానందం. వీరునిగానే పోరుని సలిపి స్వర్గమునే తను పొందెనులే. ఏమౌనో ఎవరెరిగిన వారు, ఎడమాయే తన యదానందం. భోగాలన్నీ తాత్కాలికమే. మరణం తన ఆఖరి మజిలీ. ఆనందాల మెలిగిన కాయం, చితిలో శాంతినిగనే. అగ్నిశిఖలలో రగిలే దేహం, ఇదివో బదులెరుగని గమనం. ఏమౌనో ఎవరెరిగిన వారు, ఎడమాయే తన యదానందం. భళా శంబరాసురా భళా, నీవొక మహాయోధుడవని నేడు నీవు నిరూపించుకొనినావు. ఏమైనది ప్రభు? నేడు తమరు ప్రద్యుమ్నుని శత్రువుని ప్రశంసిస్తున్నారు. లేదు దేవి, నేను శంబరాసురునిలోని ఒక మహాయోధుని ప్రశంసిస్తున్నాను. అతడు సదా రణభూమినే కర్మభూమిగా భావిస్తాడు. అతడు వీరుని వలె యుద్ధం చేస్తాడు. వీరస్వర్గం ప్రాప్తిస్తే సగౌరవంగా ఆహ్వానిస్తాడు. భళా, ఒకవేళ సంబరాసురుడు ఇదంతా సద్బుద్ధితో
ధర్మమునే గనక సంస్థాపన చేసి ఉంటే అప్పుడు చరిత్ర వానిని వీరునిగా మరియు మహాయోధునిగా కీర్తించి ఉండేది. భళ అమ్మా, ప్రద్యుమ్న, ఆశీర్వదించమ్మా. ఆయుష్మాన్ భవ పుత్ర, ఆయుష్మాన్ భవ. గురుచరణాల వద్ద ఈ అస్త్రములు శస్త్రములు సమర్పిస్తున్నాను. వీటి మూలంగా నేను త్రిలోకములకు శత్రువైనటువంటి శంబరాసురుని వధించినాను. సంతోషము పుత్ర, సంతోషము. ఆ నీచ దానవుణ్ణి నేలకూల్చాను. ఇక నీవు నన్ను మనసారా ఆశీర్వదించమ్మా. ఏమైందమ్మా? నీకు సంతోషంగా లేదా? లేదు పుత్ర. లేదా? మరి నేడు నీ పాదముల చెంత నుండి లేవనెత్తి నన్నెందుకు ఆలింగనం చేసుకోలేదు? నన్నెందుకిలా నీ నుంచి దూరం చేస్తున్నావు? నీ నుండి దూరం కాలేదు పుత్ర. నా కంటి వెలుగువైనా నిన్ను నేను నా మనసులోనే నింపుకున్నాను. నేను మనస్ఫూర్తిగా నీ ముఖార విందమును చూడాలనుకుంటున్నాను. అందుకే నీ ఈ సుందర రూపమును నేను నా కళ్ళల్లో బందీగా చేసుకొని నా వెంట తీసుకువెళ్తున్నాను. తీసుకెళ్తున్నావా? ఎక్కడికి? ఎక్కడికి తీసుకెళ్తున్నావమ్మా నువ్వు? నా లోకమునకు. నీకు తెలుసుగా పుత్ర, ఆ శంబరాసునిపై నీ విజయముతో పాటుగా నా ముక్తి ఘడియలు కూడా తోడై ఉన్నవని. ఇప్పుడు అవి సమీపించినవి. లేదు, లేదమ్మా, లేదు. నేను నిన్ను వెళ్ళనివ్వను. లేదు పుత్ర, లేదు. పొరపాటును కూడా నన్ను వారించకు. ఈ భవబంధాలలో నన్ను చిక్కుకొనివ్వకు. చిక్కుకుంటే నేను వెళ్ళలేను పుత్ర, వెళ్ళలేను. నువ్వు నన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నావమ్మా? ఒక్కసారి నాకేసి చూడు. నా శరీరం పైన కనిపించే ఈ గాయాలు ఆ శంబరాసురుడు వాని పుత్రులు చేసినవే. అవి నన్ను ఏమాత్రమూ బాధించడం లేదు, కానీ నీ మాటలే నన్ను బాధిస్తున్నాయి. ఈ పరిస్థితిలో నీ కుమారుణ్ణి విడిచి ఎలా వెళ్ళగలుగుతున్నావమ్మా? నిన్ను నీవే ఓదార్చుకో ప్రద్యుమ్న. నీ మమకారాన్ని నీ గుండెల్లోనే దాచుకో. నీవొకటి అర్థం చేసుకో, ఇదే విధి యొక్క విధానము. ఈ విధి ఇటులనే రాసి ఉన్నది, ఇటులనే రాసి ఉన్నది. నేను ఆ విధి లిఖితాన్ని మార్చేస్తాను.
నేను జీవించి ఉండగా అలా జరగనివ్వను మాత. లేదు పుత్ర, ఇంతటి మహత్తును, ఇంతటి గౌరవాన్ని, ఇంతటి ప్రేమను నాకు పంచకు. వీటికి నేను అర్హురాలి కాదు పుత్ర. ఇలాంటి మాటలు మాట్లాడతావేంటమ్మా? నా శరీరంలోని ప్రతి అణువు పైన, ప్రతి రక్త బిందువు పైన నీకు సంపూర్ణమైన హక్కుంది. నేను నీ చేతులలో పెరిగాను. నన్ను పెంచి విద్యాబుద్ధులు నేర్పి ఇంతవాణి చేసింది నువ్వేనమ్మా. ప్రద్యుమ్న, నా తండ్రి, నా ప్రద్యుమ్న. అమ్మా, నాలో ప్రవహించే రక్తంలోని ప్రతి రక్తపు బిందువుని నీకోసం ధారపోసినా కూడా నీ రుణాన్ని నేను తీర్చుకోలేనమ్మా, తీర్చుకోలేను. ఇంత చెప్పినా కూడా నా గౌరవంపై నీకు హక్కు లేదంటావా? అవును పుత్ర, అది సత్యమే, కఠోర సత్యం. చెప్పాలంటే నేను నీ కన్న తల్లిని కాను. లేదమ్మా, లేదు. అవును, నేను నీకు జన్మనివ్వలేదు. అందుకని నీ ఈ ప్రేమకు, ఈ మహత్తుకు, ఈ గౌరవానికి నీకు జన్మనిచ్చిన మాతా రుక్మిణీదేవికే సర్వ హక్కులు ఉన్నవి. నీకు నేను కేవలం పెంచిన తల్లినే నాయనా. లేదు బాణామతి, ప్రణామం మాతా. ప్రణామం ప్రభు. ప్రణామం మాత. ప్రణామం ప్రభు. తమరైనా నచ్చ చెప్పండి. చూశారా, చూశారా? ప్రద్యుమ్నునకు నేను జన్మనిచ్చిన తల్లిని. కాని వానిపైన సర్వాధికారములు నీకే ఉన్నవి. కాని వీనికి జన్మనిచ్చినది తమరే కదా మాత. బాణామతి, జన్మనిచ్చిన తల్లి కంటే మమతానురాగాలతో పెంచిన తల్లే గొప్పదవుతుంది. తన సంతానానికి విద్యాబుద్ధులు నేర్పించే తల్లే నిజమైన తల్లవుతుంది. తొలి గురువు కూడా అవుతుంది. తన క్రమశిక్షణతో తన బిడ్డని చక్కని సంస్కారవంతుడుగా తీర్చిదిద్దుతుంది. బాణామతి, మనుష్య రూపమున ఒక స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చినా వారికి చదువులు చెప్పించి సత్యమైన ఉన్నత పురుషులుగా తీర్చిదిద్దుతుంది. ఒకవేళ అలా చేయని వారవుతున్నారు. పైగా వారికి కేవలం జన్మను మాత్రమే ఇచ్చే పశుపక్ష్యాదులకు ఏ విధమైన వ్యత్యాసమూ లేదు. అవును బాణామతి, అందుకే ఈ సత్యమును అంగీకరించు. ప్రద్యుమ్నుని నిజమైన తల్లివి నీవే. అవును బాణామతి, నేను ప్రద్యుమ్నునకు కన్న తల్లినే. కాని నీవే ప్రద్యుమ్నునకు నిజమైన మాతవు. నీవు ప్రద్యుమ్నునకు శిక్షణ ఇచ్చి మాత కర్తవ్యాన్ని నిర్వర్తించావు. అందుకే నేను యశోదామాతను ఎక్కువగా గౌరవిస్తాను. ఎందుకంటే ఆమె నాకు మంచి గురువు కూడా. ఈ విషయాన్నే నేను చెప్తున్నాను ప్రభు. బాణామతి, ప్రద్యుమ్నుడు నీకు ఒక్కడే పుత్రుడు. లక్ష్మీదేవి రూపములో ఉన్నాను, జగన్మాతను. నాకు అనేక సంతానమున్నది. మాతా, నాకు తెలుసు మాతా, తమరు తమ మమకారమును త్యజించి నాకు తల్లినయ్యే భాగ్యమును ప్రసాదించారు.
నా హృదయంలో ప్రేమ గంగా యమునలుగా ప్రవహించి నన్ను మమతలతో బంధించి వేసినది. భగవాన్, మమతల బాధ్యత చెప్పడంతో పాటు వారు ఏ కర్తవ్యమును నాకు అప్పగించినారో ప్రద్యుమ్నకు వివాహము జరిపించి నేను నా బాధ్యత నుండి ముక్తురాలనైనాను. ఇక ఈ జన్మ నుండే కాదు, జన్మ జన్మాంతరముల చక్రం నుండి కూడా ముక్తిని పొందగోరుతున్నాను ప్రభు. అమ్మా, నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ప్రద్యుమ్న, ప్రపంచంలో నా జన్మ యొక్క ఉద్దేశము పూర్తయినది. ఇప్పుడు నాకు ఏ విషయము పైన మోహము లేదు. నా మమత కోసం నీవు తప్పిస్తున్నావు. అది నా కాళ్ళకు బంధముగా మారుచున్నది. ప్రద్యుమ్న, పుత్రా, ఈ వివసురాలైన మాత అంతిమ విన్నపం ఒక్కటే, నన్ను వెళ్ళనివ్వు. నాపై ప్రేమను విడిచేయి పుత్రా, నా ప్రేమను విడిచేయి. ఇదేమిటమ్మా, నా ముందు నీ పుత్రుడి ముందు తలంచుతున్నావా? మరైతే నన్ను వెళ్ళనివ్వు. నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ప్రద్యుమ్న, నీకు ఇష్టం లేదా నేను జన్మ జన్మాల బంధాల నుండి విముక్తురాలి కావడం, మోక్షం పొందడం? నువ్వు నన్ను వివసుడను చేయడానికి నేనే స్వయముగా వివసురాలను. వివసురాలనైతిని నిన్ను విడిచి వెళ్ళడానికి పుత్రా. నన్ను వెళ్ళనివ్వు. ప్రభు, నాకు మోక్షాన్నివ్వడానికి ముందు నా అంతిమ కోరికను తీరుస్తారా? అడుగు బాణామతి, నీకేం కావాలి? తమరు నాకు చతుర్భుజ రూపముతో దర్శనమివ్వండి ప్రభు. అవశ్యం బాణామతి.
सायुज्य मोक्षदाता च अनुभवार्थं भवः श्री कृष्ण गोविंद हरे मुरारे श्रीनाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे श्रीनाथ नारायण वासुदेवा चतुर्भुजोन्नत हरे मुरारे चतुर्भुजोन्नत हरे मुरारे श्रीनाथ नारायण वासुदेवा श्री हरे मुरारे श्रीनाथ नारायण वासुदेवा నీవే కాదా ఈ జగమంతా సర్వం నీవై కనిపించేవు స్థితి కారణమే నీవేనయ్యా ఈ విశ్వమే నీదే స్వామి హే నారాయణ హే నారాయణ నామామృతమును గ్రోలేము స్వామి నామామృతమును బ్రోలే వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవా నీదు రూపమే ఈ విశ్వం గానమాయను నీ చరితం నిన్ను వేడగా శుభమేగా మదిని నిన్నిలా దాల్చేము హే నారాయణ హే నారాయణ ఈ రాగలేక మరలేదు జామి నీ రాగలేక మరలేదు జామి శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ నీ ఆజ్ఞ లేక మనలేదు జగము నీ ఆజ్ఞ లేక మనలేదు జగము శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ స్వామిని చేరే తేజమై ధన్యం మాయను జన్మమే పరమాత్మను గనే
कृष्ण